హలో, ఈ వీడియోలో మనము 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పాలినామియల్స్ చాప్టర్లోని ఎక్సైజ్ 3.3లోని ఫస్ట్ బిట్ని డిస్కస్ చేయబోతున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. సో ఇక్కడ సిక్స్ సబ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ పాలినామియల్స్ యొక్క జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. వాటితో పాటు వచ్చిన జీరోస్ అదేవిధంగా ఈ పాలినామియల్స్ యొక్క కోఎఫిషియెంట్స్తో రిలేషన్షిప్ ని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు, వెరిఫై చేయమని చెప్తున్నారు. సో ఫస్ట్ వన్, గివెన్ దట్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే x² - 2x - 8. సో లెట్ p of x = 0. సో జీరోస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు కదా. x² - 2x - 8 = 0. మనం ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. ఇక్కడ x² ముందు కోఎఫిషియంట్ 1, అది ఇక్కడ 8 కాబట్టి సో 1 × 8 ఎంత అవుతుందంటే 8. సో 8 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాము. 1 × 8, అదేవిధంగా 2 × 4, అదేవిధంగా 4 × 2, తర్వాత 8 × 1. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ -2ని 8 వచ్చే విధంగా స్ప్లిట్ చేద్దాము. అంటే -2 ఉంది కదా, వీటిని మనం స్ప్లిట్ చేసేది ఏ విధంగా ఉండాలంటే మనం స్ప్లిట్ చేసే విధానంలో వాటిని ప్రోడక్ట్ చేసి మళ్ళీ మనకు 8 రావాలి. ఏ విధంగా అంటే x² - 4x + 2x - 8 = 0. ఇక్కడ మనము స్ప్లిట్ చేసే విధానం నేను ఏం చెప్పానంటే స్ప్లిట్ చేసే విధానంలో ఏముండాలంటే మళ్ళీ మనకు ప్రోడక్ట్ చేసి 8 రావాలని చెప్పాను. 4 × 2 = 8. ఓకే, డన్. ఇప్పుడు ఇందులో నుంచి x కామన్ తీస్తున్నా, x - 4, అదేవిధంగా ఇక్కడ +2ని కామన్ తీస్తున్నా, x - 4, 2 × x 2x, 2 × 4 = 8 = 0. x + 2 = 0, x + 2, x + 2, x - 4 = 0, x + 2 = 0, x - 4 = 0, x = -2, x = +4. ఓకే, ఇక్కడ 2 రూట్స్ వచ్చాయి. ఏంటి? -2, 4. సో ఒకటి ఆల్ఫా అనుకుందాము, ఇంకొకటి బీటా అనుకుందాము. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మళ్ళీ రాద్దాము. x² - 2x - 8 = 0. జనరల్ ఫార్మ్ ఆఫ్ కంపేరింగ్ ఈక్వేషన్ విత్ జనరల్ ఫార్మ్. జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే ax² + bx + c = 0. సో ఇక్కడ a = 1, b = -2, c = -8. సో ఇప్పుడు ఇక్కడ రూట్స్ ఉన్నాయి, రూట్స్ యొక్క సమ్ చేద్దాం. సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా + బీటా = -b/a అంటే -2 + 4. ఆల్ఫా వాల్యూ -2, బీటా వాల్యూ +4. ఇక్కడ - b వాల్యూ ఎంత అంటే b -2 / a వాల్యూ 1. ఓకే, -2 + 4 + 2, ఇక్కడ -(-) +2. ఓకే, 2 = 2. ఓకే, రైట్. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటంటే c/a. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే ఈ రూట్స్ యొక్క ప్రోడక్ట్ చేద్దాము. -2 × 4 చేస్తే ఏమవుతుందంటే అదేవిధంగా ఇక్కడ c -8 / a వాల్యూ 1. ఓకే, 2 × 4 = 8. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -8 = -8. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్కి తగ్గట్టుగా ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేసినాం. ఫైండ్ ద జీరోస్ అన్నారు, ఆ జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. వాటితో పాటు మనము ఈ వచ్చిన జీరోస్ తో పాటు మనము ఏం చేసామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క కోఎఫిషియెంట్స్ తో మనము రిలేషన్షిప్ ని ఫైండ్ అవుట్ చేసాము. సమ్ ఆఫ్ ద రూట్స్ చేసాము, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేసాము. సమ్ ఆఫ్ ద రూట్స్ చేసి 2 = 2 వచ్చేసింది, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో -8 = -8 వచ్చింది. ఇప్పుడు సెకండ్ సబ్ ప్రాబ్లం చేద్దాము. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 4s² - 4s + 1. లెట్ p of x = 0, 4x² - 4s + 1 = 0. p of s లో ఉంది కాబట్టి డన్. 4s² -2s - 2s నేను ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నా, +1 = 0. ఇక్కడ నుంచి మనము 2s కామన్ తీద్దాము.
ఇక్కడ ఓన్లీ 2s కామన్ తీద్దాము. 2s కామన్ తీస్తే 2s ప్లస్ 1 2s మైనస్ 1, అదేవిధంగా ఇక్కడ -1 కామన్ తీస్తే 2s మైనస్ 1. ఓకే, మళ్ళీ ఇన్నర్గా సబ్స్టిట్యూట్ చేస్తే 2s ఇంటూ 2s 4s స్క్వేర్, 2s ఇంటూ -1 -2s, ఇక్కడ -1 ఇన్నర్గా మల్టిప్లై చేస్తే -2s, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. ఓకే, డన్. ఇక్కడ 2s మైనస్ 1, అదేవిధంగా ఇక్కడ 2s మైనస్ 1 ఈక్వల్ టు 0, 2s మైనస్ 1 ఈక్వల్ టు 0, 2s మైనస్ 1 ఈక్వల్ టు 0, 2s ఈక్వల్ టు 1, s ఈక్వల్ టు 1/2, ఇక్కడ కూడా 2s ఈక్వల్ టు 1, s ఈక్వల్ టు 1/2. ఓకే, డన్. ఆల్ఫా వాల్యూ 1/2, బీటా వాల్యూ 1/2. ఓకే, డన్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సమ్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ని జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ తో కంపేర్ చేద్దాం. 4s² - 4s + 1 = 0. సో కంపేర్ చేస్తే కంపేరింగ్ గివెన్ ఈక్వేషన్ విత్ జనరల్ ఈక్వేషన్. సో ax² + bx + c = 0. సో ఇక్కడ a వాల్యూ 4, b వాల్యూ -4, c వాల్యూ 1. ఓకే, డన్. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటంటే 1/2 + 1/2. b వాల్యూ ఎంత అంటే -4, -4. a వాల్యూ ఎంత అంటే 4. ఓకే, డన్. ఇక్కడ ఏంటంటే LCM 2 కామన్ ఉంది. సో డినామినేటర్ సాస్టీస్ రాస్తున్నా, 2 కామన్ ఉంది కాబట్టి న్యూమరేటర్ని యాడ్ చేస్తున్నా, 1 + 1. అదేవిధంగా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/4, 4 1 క్యాన్సిల్. అదేవిధంగా 1 + 1 2/2. ఇక్కడ 4 క్యాన్సిల్ అవుట్ 1, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుట్ 1 = 1. సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చింది. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేద్దాము. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటంటే ఆల్ఫా బీటా ఈక్వల్ ఎంత అంటే c/a. సో 1/2 × 1/2. c వాల్యూ ఎంత అంటే ఇక్కడ 1/4. సో 2 2 4, 1/4 = 1/4. ఓకే, డన్. నెక్స్ట్ ప్రాబ్లం చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థర్డ్ ప్రాబ్లం 6x² - 3 - 7. ఓకే, లెట్ p of x = 0. ఫస్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 6x² - 3 - 7x = 0. కానీ ఈక్వేషన్ ఈ ఫార్మేట్ లో ఉండదు. 6x² - 7x - 3 = 0. ఓకే, డన్. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ చేయాలి కాబట్టి 3 6 18 యొక్క ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 × 18, 2 9 18. అదేవిధంగా 3 6 18, 4 టేబుల్ 18 రాదు, 5 లో రాదు, 6 వస్తుంది. 6 3 18, 7 లో రాదు, మళ్ళీ 9 లో వస్తుంది. 9 2 18. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ ఎందులో వస్తుంది అంటే 18. ఓకే, 9 10 11 అంతే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే 6x² - 7x ఉంది. అంటే ముందు మైనస్ ఉంది కాబట్టి బిగ్ నెంబర్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఏ విధంగా రాస్తాను అంటే -9x - 2x, సారీ -9x + 2x - 3 = 0. సో ఇప్పుడు ఇక్కడ మనం రాసిన కరెక్టా రాంగా ఒకసారి చూసుకుందాము. ఎందుకంటే 9x - 2x ఎంత అంటే -7x. ఓకే, డన్. ఇక్కడ ఇందులో నుంచి నేను ఏం కామన్ తీద్దాం అనుకుంటున్నానంటే 3ని కామన్ తీస్తాను. 3 కామన్ తీస్తే 3x కామన్ తీస్తాను. 3x కామన్ తీస్తే ఏమవుద్దంటే ఇక్కడ 2x - 3 ప్లస్ ఇక్కడ 1 కామన్ తీసిన 2x - 3 = 0. ఓకే, డన్. 3x + 1, అదేవిధంగా 2x - 3 = 0. డన్. ఇక్కడ 3x + 1 = 0, 2x - 3 = 0. 3x = -1, x = -1/3. డన్. 2x = 3, 3ని రైట్ సైడ్ పంపించిన, x = 3/2. సో ఇక్కడ రెండు రూట్స్ వచ్చాయి. ఏంటంటే ఆల్ఫా ఏమో -1/3, బీటా ఏమో
3/2. ఓకే, డన్. ఇప్పుడు ముందు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 6x² - 7x + 3 -3 కంపేర్ ఈక్వేషన్ విత్ జనరల్ ఈక్వేషన్. సో జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తే ax² + bx + c = 0. a వాల్యూ 6, b వాల్యూ b ఏమో -7, c ఏమో -3. ఓకే, డన్. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా -b/a. సో ఆల్ఫా వాల్యూ -1/3, బీటా వాల్యూ 3/2, b వాల్యూ -7, a వాల్యూ 6. ఓకే, డన్. Where's 3 2 6x square, 3 3 9. Done. Fine. -1/3 -1/3 ఇక్కడ ఫైన్ గా రాస్తాను. ఇది ప్లస్ అవుద్ది, మైనస్ అవుద్ది. డన్. రైట్. సమ్ ఆఫ్ ద రూట్స్ కదా, -1/3 + 3/2. ఓకే, డన్. ఇక్కడ ఎల్సిఎం డిఫరెంట్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 3 2 6 -2 + 9. ఓకే, 7/6. ఓకే, డన్. 7/6. ఓకే, 7/6 -into -, డన్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటంటే ఆల్ఫా బీటా = c/a. ఆల్ఫా వాల్యూ -1/3, బీటా వాల్యూ 3/2. ఇక్కడ c వాల్యూ ఎంత అంటే -3 a వాల్యూ ఎంత అంటే ఇక్కడ 6. ఓకే, డన్. a వాల్యూ 6, c వాల్యూ -3, డన్. 3 3 క్యాన్సిల్, -1/2, 3 1 3 2. ఓకే, -1/2. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఫోర్త్ సబ్ ప్రాబ్లం 4u² - +8u. So let p of u = 0. 4u² + 8u = 0. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్ ఇంపాసిబుల్ కాబట్టి ఇందులో నుంచి 4uని కామన్ తీస్తున్నాం. 4uని కామన్ తీస్తే u + 2, 4 × u 4u², 4u², 4 2 8, 8u = 0. 4u = 0, u + 2 = 0. u = 0/4 అంటే 0నే. ఇంకో విధంగా ఇక్కడ u = -2. ఓకే, +2 రైట్ సైడ్ పంపిస్తే -2. డన్. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆల్ఫా ఏమో 0, బీటా ఏమో -2. జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేస్తా. ఇచ్చిన ఈక్వేషన్ 4u² + 8u = 0. కంపేరింగ్ విత్ జనరల్ ఈక్వేషన్. సో ax² + bx + c = 0. సో a వాల్యూ ఏమో 4, b వాల్యూ ఏమో 8, c వాల్యూ ఏమో 0. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా -b/a. సో ఆల్ఫా వాల్యూ ఎంత అంటే 0, బీటా వాల్యూ ఎంత అంటే -2. ఇక్కడ ఏంటంటే -8/4. సో ప్లస్ ఇంటూ -2, 4 1 4 2. సో -2 = -2. ఇప్పుడు నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా = c/a. సో ఇప్పుడు ఇక్కడ ఆల్ఫా వాల్యూ 0, బీటా వాల్యూ ఏమో -2, ఇక్కడ c వాల్యూ 0, a వాల్యూ ఎంత అంటే 4. సో 0 × -2 అంటే 0నే, 0/4 అంటే 0నే. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాము. Fifth problem, t² - 15. Let
p of t ఈక్వల్ టు 0. సో t స్క్వేర్ మైనస్ 15 కాబట్టి ఈక్వల్ టు 0. t స్క్వేర్ ఈక్వల్ ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ ఏం చేస్తలేను, మైనస్ 15 రైట్ సైడ్ పంపిస్తున్నా, ప్లస్ 15 t ఈక్వల్ టు అండర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ 15. సో ఇప్పుడు ఇక్కడ 2 వాల్యూస్ వచ్చాయి, t ఈక్వల్ టు రూట్ 15 కామా t ఈక్వల్ టు మైనస్ రూట్ 15. సో ఆల్ఫా ఏమో రూట్ 15, బీటా ఏమో మైనస్ రూట్ 15. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేసిన టీ స్క్వేర్ మైనస్ 15 ఈక్వల్ టు 0 కంపేర్ విత్ జనరల్ ఈక్వేషన్. సో ax square plus bx plus c equal to 0. సో a equal to 1, b equal to 0, x టర్మ్ లేదు కాబట్టి c equal to మైనస్ 15. ఓకే డన్. ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఇక్కడ రూట్ 15 ప్లస్ ఆఫ్ మైనస్ రూట్ 15. ఇక్కడ మైనస్ బి వాల్యూ ఇక్కడ 0 బై ఏ వాల్యూ ఎంత అంటే 1. ఓకే రూట్ 15 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రూట్ 15 ఇక్కడ 0 ప్లస్ రూట్ 15 మైనస్ రూట్ 15 క్యాన్సిల్, 0 ఈక్వల్ టు 0 అంతే. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఇక్కడ ఏంటంటే సి బై ఏ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ కాబట్టి రూట్ 15 ఇంటూ మైనస్ రూట్ 15 ఈక్వల్ టు ఇప్పుడు ఇక్కడ సి వాల్యూ ఎంత అంటే మైనస్ 15 బై ఏ వాల్యూ ఎంత అంటే 1. సో రూట్ 15 ఇంటూ రూట్ 15 ఎంత అంటే 15, ఇక్కడ మైనస్ ఉంది, 15 ఈక్వల్ టు 15. ఓకే సమ్ ఆఫ్ ద రూట్స్ వచ్చింది, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ వచ్చింది, లాస్ట్ ఆల్ ఉంది. ఓకే 6th one 3x square minus x minus 4 ఈక్వల్ టు 0. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లెట్ p of x ఈక్వల్ టు 0. సో 3x square minus x minus 4 ఈక్వల్ టు 0. ఇక్కడ ఫ్యాక్టర్స్ ఏం చేద్దాము, 4 3s are 12. 12కి ఫ్యాక్టర్స్ ఏవి ఉన్నాయంటే 1 into 12, 2 into 6, అదేవిధంగా 3 into 4, నెక్స్ట్ 4 into 3, నెక్స్ట్ 6, అదేవిధంగా 12 into 1. సో ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసే టర్మ్ ఏంటంటే 3x square మైనస్ 4x 3x square minus 4x plus 3x minus 4 ఈక్వల్ టు 0. చూద్దాం, సాల్వింగ్ చేద్దాము. ఇక్కడ ఏం కామన్ తీద్దామంటే x కామన్ తీద్దాము. 3x minus 4 ఇక్కడ ప్లస్ 3x minus 4 ఈక్వల్ టు 0. ఓకే డన్. x plus 1 3x minus 4 ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు మైనస్ 1 అదేవిధంగా x ఈక్వల్ టు 4/3. ఓకే డన్. ఆల్ఫా ఏమో -1, బీటా ఏమో 4/3. సో ఇచ్చిన ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేద్దాం. 3x square minus x minus 4 ఈక్వల్ టు 0 కంపేర్ విత్ జనరల్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ax square plus bx plus c ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే a ఈక్వల్ టు 3, b ఈక్వల్ టు -1, c ఈక్వల్ టు -4. ఓకే ఇప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ బి బై ఏ. సో ఆల్ఫా వాల్యూ ఎంత అంటే -1, బీటా వాల్యూ ఎంత అంటే 4/3, ఇక్కడ బి వాల్యూ ఎంత అంటే -1, అదేవిధంగా ఏ వాల్యూ 3. ఓకే ఇక్కడ ఎల్సిఎం 3 తీసుకుంటున్నాం. అదేవిధంగా 3 into 1 -3 ప్లస్ 4 ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/3. ఇక్కడ -3 ప్లస్ 4 1/3. ఓకే ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏంటంటే ఆల్ఫా బీటా ఈక్వల్ టు సి బై ఏ. ఇక్కడ ఏంటంటే ఆల్ఫా -1, బీటా వాల్యూ ఎంత అంటే 4/3, ఇక్కడ సి వాల్యూ ఎంత అంటే -4 బై ఏ వాల్యూ 3. ఓకే
-1 into 4/3 -4/3 ఈక్వల్ టు -4/3. ఓకే, మీకు ఎక్కడైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.